హలో గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ కాదర్. సో ఇప్పుడే ఒక సెల్ సైట్ తీసుకొని ఇమీడియట్లీ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇమీడియట్లీ ఎందుకు తీసుకున్నా అంటే మార్కెట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ మనకి చూడండి, ప్రీవియస్ డే 200 లెవెల్ దగ్గర క్లోజ్ చేసింది. సో ఇక్కడ ప్రీవియస్ మనకి ఒక బ్రేక్అవుట్ అయ్యి ఉంది. ఇక్కడ ర్యాండమ్ బయర్స్ వస్తారు. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో ర్యాండమ్ బయర్స్ వస్తారు. సో ఇక్కడ కన్సిడర్ అవుతుంది మార్కెట్, దెన్ క్లోజింగ్ ఇట్లా ఇచ్చింది మనకి. సో పిఎస్వై దగ్గర క్లోజ్ తీసుకుంటే వాళ్ళు రిస్క్ తీసుకోరు, కొంతమంది బయర్ తీసుకోరు. రిస్క్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ బయింగ్ సైడ్ ఉంటారు. ఇక్కడ సెల్లర్స్ కూడా వస్తారు, ఎందుకంటే 200 లెవెల్ దగ్గర మార్కెట్ 200 లెవెల్ బిలో క్లోజ్ అయింది. సో సెల్లర్స్ రిస్క్ తీసుకుంటారు. సెల్లర్స్ ఇలాంటి గ్యాప్ అప్లో ఎగ్జిట్ అవుతారు. సో ఇక్కడ ఎవరు వస్తున్నారంటే మనకి అగైన్ బయర్స్ వస్తారు. ఈ గ్యాప్ అప్లో బయర్స్ వస్తారు. నిన్న పొజిషన్ తీసుకున్న బయర్స్ ఉంటారు. ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ సపోర్ట్ తీసుకున్న బయర్స్ కూడా ఉంటారు. సో అందరి ఎస్ఎల్స్ డౌన్ సైడ్ ఉంటాయి. సో మార్కెట్ రావాలి డౌన్ సైడ్, అందుకోసం ఒక ట్రేడ్ తీసుకున్న డౌన్ సైడ్. కానీ ఇమీడియట్లీ తీసుకోవాల్సి వచ్చింది ఈ ట్రేడ్. కొంచెంసేపు వెయిట్ చేయాల్సిందే మనకి. సో నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం. కొంచెం వెయిట్ చేయాల్సింది రీట్రేస్ కోసం. ఇమీడియట్లీ బ్రేక్ అవుద్ది అనుకున్నా. సో నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం. గాయస్ నేను ఇప్పుడే ఎగ్జిట్ అయ్యా. సో కొంచెం బిఫోరే ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఒక 50 పాయింట్స్ దగ్గర అనుకుంటాం. మనం దగ్గర ఎంత తీసుకున్నాం అంటే 571 మైనస్ 531, ఒక 40 పాయింట్స్లో ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. సో నాకు ఇక్కడ రిస్కీ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక లెవెల్ ఉంది, పిఎస్వై లెవెల్. ఇక్కడ పిఎస్వై లెవెల్ ఉంది, మళ్ళీ దగ్గర లోకి వచ్చేసినాం మనం. ఇక్కడ మళ్ళీ ఒక రీట్రేస్మెంట్లు, రివర్సల్ స్టార్ట్ అయితే ఉంటాయి ఇలాంటి లెవెల్ దగ్గర. మళ్ళీ ఇది బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయ్యి కన్సిడర్ తీసుకునిద్దో మళ్ళీ ఇమీడియట్గా పైకి వచ్చిద్దో కూడా తెలియదు. ఎందుకంటే ఈ లెవెల్ ఇక్కడ ఉంది 50,000 లెవెల్ దగ్గర. మళ్ళీ బ్రేక్ చిన్నగా బయింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మళ్ళీ. కానీ మొత్తం టోటల్ బయింగ్ అయితే పోదు, మళ్ళీ పైకి వెళ్ళి కిందకి రా, అలా చేస్తూ ఉంటుంది మార్కెట్. ఇక్కడ కూడా హోల్డ్ చేస్తుంది. సో నాకు ఎందుకో రిస్కీ అనిపిస్తుంది. ప్రీమియమ్స్ కూడా అంత మూవ్ అవ్వట్లేదు మనకి. ఆల్రెడీ నిఫ్టీ కూడా మనకి క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది. ఇది ఒక లెవెల్ దగ్గరకు వచ్చిందంటే మనకి రిస్క్ ఇక్కడ ఎక్కువ ఉన్నట్టు. ఈ లెవెల్ లేకపోతే వెయిట్ చేసేటండి ఇంకొంచెం. ఇప్పుడు కూడా రావచ్చు, రిస్క్ తీసుకోవచ్చులే, కానీ నేను తీసుకోదలుచుకోలే. ఎందుకంటే నిన్న కూడా మనం దగ్గర 1410 రూపాయలు అంత చూపించింది. మళ్ళీ ఇటువైపు వచ్చింది, మళ్ళీ అటు ట్రేడ్లు రెండు ట్రేడ్లు తీసుకోవాల్సి వచ్చింది. సో నేను టార్గెట్ మిస్ అయ్యాను. సో ఇవాళ టార్గెట్ అట్లీస్ట్ టార్గెట్ దగ్గర 40 పాయింట్స్ అంటే తీసుకోకూడదులే, కానీ నేను చేసేది లేదు. బ్రేక్ అవుతుంది. ఈ బ్రేక్అవుట్ కోసం నేను వెయిట్ చేయలేకపోయా. సో నో ప్రాబ్లం. ఇవాళ మనం 1582 దగ్గర క్లోజ్ చేస్తే 1500 దగ్గర పాయింట్స్లో ఎగ్జిట్ అయినాం. సో స్మాల్ ప్రాఫిట్ అనమాట, ఏం పర్లేదు. రేపు దిద్దాం. సో అనాలిసిస్ ఏంటంటే చెప్పాక, స్మాల్ అనాలిసిస్ మనకి బ్రేక్అవుట్లో బయర్స్ వస్తారు. సో ఇలాంటి లెవెల్ దగ్గర వాళ్ళు పొజిషనల్గా బయింగ్ తీసుకోరు. సో ఇక్కడ మనకి ర్యాండమ్ బయర్స్ వస్తారు గ్యాప్ అప్లో. సో ఆల్రెడీ సెల్లర్స్ ఉన్నారు. సెల్లర్స్ని గ్యాప్ అప్లో ఎగ్జిట్ చేయించింది ఇలాంటి క్యాండిల్. మనకంటే ఇలాంటి క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే వాళ్ళు ఎగ్జిట్ అవుతారు, రిస్క్ ఎందుకు తీసుకోవాలని. ఆల్రెడీ వాళ్ళు 200 లెవెల్ షాక్ అవుట్ ఉంటారు. ఈ లెవెల్ దగ్గర వాళ్ళు గ్యాప్ అప్ అవ్వడం వల్ల రిస్క్ తీసుకుంటారు, మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిద్దని. సో ఇక్కడ సెల్లర్సే మనకి లేరు. ఇక్కడ సెల్లర్స్ మనకి ఇక్కడ గ్యాప్ అప్లో బయర్స్ వస్తారు. సో నిన్న కూడా ఎగ్జాక్ట్లీ మనకి అక్కడ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. అక్కడ నుంచి డౌన్ సైడ్కి వచ్చింది. ఇక బ్రేక్ అయ్యి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది. సో అగైన్ ఇలా క్లోజింగ్ బ్రేక్ మళ్ళీ అట్లా వెళ్ళదు. సో ఇవాళ అనాలిసిస్ ఇది.